ఏమి తెలియనట్టు. ఏయ్ చిట్టి, అల్లుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం మావయ్య? నువ్వేట్రా స్వీటీకి మరీ అంత దగ్గరగా ఉన్నావు? స్వీటీయా? స్వీటీ ఎవరు? అదే 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 సిట్టెంకేటి అంత దగ్గరగా ఉన్నావు? దూరంగా ఉంటే బాగోదని. మరీ అంత దగ్గరికి వెళ్ళకరా బాబు, లేనిపోని ఘోరాలు జరిగిపోతాయి. ఏం ఘోరాలు జరుగుతాయి మావయ్య? అది చెప్పేంత టైం ఇప్పుడు లేదులేరా. అక్క నిన్ను బయటకెళ్ళి ఓ 10 కిలోల స్వీట్లు తెమ్మంది. 10 కిలోల స్వీటా? అదేలేరా, మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు కదా, వాళ్ళకి ఎట్టడానికి అనమాట. సరే మావయ్య, తీసుకొస్తానులే. బాయ్ చిట్టి. జరిగా నువ్వేంటి మా అల్లుడితో ఓ రాసుకుని పోసుకుని తిరుగుతున్నావు? ఇదేం బాగాలేదు. కొట్టానంటే గొప్ప పగిలిపోతుంది. ఏంటి నన్నే కొడతావా? ఈ మాట నేననలేదు, మీ అల్లుడన్నాడు. దేనికో? నువ్వు నా చిట్టమ్మవే కదా, అలాంటప్పుడు నాకు దూరంగా ఎందుకుంటావు? నా దగ్గరికి కాని రాకపోతే కొడితే గొప్ప పగిలిపోద్ది అన్నాడు. దానికి భయపడిపోయి కాసంత దగ్గరికి వెళ్ళాను అంతే. అంతేగా, అంతకు మించి ఇంకేడు జరగలేదు కదా? ఏం జరిగిద్దన్నయ్య? మహా అయితే మొన్న జరిగినట్టే ఇంకోసారి జరుగుతుంది అంతే కదా. సర్లే, ఎందుకు నువ్వెందుకు వచ్చావు చెప్పు. చూడు సిట్టి, మా అక్క రుణం తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. నిన్ను కదలగనన్నయ్య, ఈ డ్రెస్ కుట్టాడే తిడుతున్నాను. ఆడిని ఇప్పుడు ఎందుకు తిడుతున్నావమ్మా? అంటే అప్పుడు తిట్టలేకపోయాను, అందుకే ఇప్పుడు తిడుతున్నాను. అప్పుడెందుకు తిట్టలేకపోయావు? ఇప్పుడు తిట్టాలి కదా, అందుకని అప్పుడు తిట్టలేదు. చెక్కేలా ఉంది. అది సరే గాని, ఇంటికి ఎమ్మెల్యే గారు వచ్చారు. నువ్వు వచ్చి ఆయన ముందు పిచ్చిదానిలాగా నటించి ఏదో ఒక రచ్చ చేసి అందరి ముందు చిట్టెమ్మకి పిచ్చి పట్టిందని అని నిరూపించాలి. కాదు 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 కాదు, నమ్మించాలి. మంచిదానిలా నటించాలంటే కట్టం, కానీ పిచ్చి పట్టిందాలా నటించాలంటే ఎంతసేపనయా? కాకపోతే నాదో చిన్న కండిషన్. ఏటో చెప్పు. చిట్టమ్మకి పిచ్చి పట్టినట్టుగా నేను నటిస్తాను, కానీ నేను నటించేటప్పుడు నాకెవ్వరూ అడ్డు చెప్పకూడదు, అడ్డు రాకూడదు. అలా గనక ఎవరైనా అడ్డొస్తే గొప్ప పగిలిపోద్ది, ముందు చెప్ప. అట్టాగే చిట్టమ్మ, నీకెవరడ్డొస్తారు? అసలు నువ్వు పిచ్చిదానిలా నటించమని చెప్పేదేమేం కదా కదా. కాబట్టి నా పిచ్చి పర్ఫార్మెన్స్ కి మధ్యలో ఎవరు అడ్డు రాకూడదని మీ అక్క కూడా చెప్పు. అలాగే చెప్తాలే సిట్టి, నేను చూసుకుంటాను కదా, నువ్వు సెలరేగిపో అంతే. మనం సెలరేగిపోతే ఒక్కొక్కరికి తడిసిపోతాయి. ఎక్కడుంటే నాకు తడిసిపోయేలా ఉంది. ఏడే ఏం లేదు, వచ్చే బేగొచ్చే. కాంతమత్త, నాకు పిచ్చి పట్టినట్టు జనాల్ని నమ్మిస్తావా? పిచ్చి పట్టేది నాకు కాదత్తా, నా పర్ఫార్మెన్స్ తో నీకు పిచ్చికిద్ది చూడు. ఈ చిట్టమ్మ పర్ఫార్మెన్స్ చాలా బాగా కట్టించావు కాంతమ్మా, చాలా బాగుంది. చిట్టమ్మ వచ్చేస్తుంది. నమస్కారం గారా. నమస్కారం అమ్మా, ఎక్కడికి వెళ్ళావు? ఇంతకు ముందే బయటకు వెళ్ళానండి, లారీ గుద్ది చంపేసింది. తొందరగా చచ్చిపోతే బాగోదని ఎన్నెలేసి తిరిగి వచ్చేసాను. లారీ గుద్ది చచ్చిపోయి వెంటనే తిరిగి వచ్చేసావా? అయ్యా యాండి, నేనంటే ఏదో కోళ్ళు జోక్ వేసాననుకోండి, ఆ కోళ్ళు జోక్ కూడా నమ్మేతారా? నీది మరి ఎంత మట్టి బుర్రా? నాది నాది మట్టి బుర్రా. అబ్బో అబ్బో, ఈ స్వీటీ మామూలుది కాదు. చిట్టమ్మని చెడ్డదాన్ని చెయ్యవే అంటే చెలరేగిపోతుంది. ఏవే చిట్టమ్మా, ఎమ్మెల్యే గారితో ఇలాగేనా మాట్లాడేది?
మరి ఇంకెలా మాట్లాడాలి కాంతమత్త? ఆ, ఏంటే హా? నన్ను నువ్వు ఏవే అంటావా? మరి నువ్వు నన్ను ఏమే అన్నప్పుడు నేను ఏమే అనగా ఏరే అంటే బాగుదత్త. ఎంత కాదనుకున్నా నువ్వు ఆడదానివి కదా, ఏరా అనకూడదు. ఎమ్మెల్యే గారు చూసారా అత్తని పట్టుకొని ఎన్ని మాటలంటుందో? అవును కాంతమ్మా, నువ్వు ఇందాక చెప్పింది నిజమే. చిట్టమ్మకు నిజంగానే పిచ్చి పట్టినట్టుంది. చిట్టమ్మా, మా అమ్మని భలే ఏప్రిల్ ఫూల్ ని చేశావు. ఆ? ఆహా. ఏంటి? చిట్టమ్మ మమ్మల్ని ఏప్రిల్ ఏప్రిల్ ఫూల్ ఫూల్ చేసిందా? చేసిందా? అవును ఎమ్మెల్యే గారు. లేదంటే మీతో నేను ఎప్పుడైనా అలా మాట్లాడానా చెప్పండి? నిజమేమ్మా, నువ్వెప్పుడు ఇలా మాట్లాడు. చాలే, ఇప్పుడు ఏప్రిల్ ఫూల్ చేయడం ఏంటి? ఇదేమైనా ఏప్రిల్ నెల? ఆ, అంటే ఏప్రిల్ నెలలో ఎమ్మెల్యే గారు రాలేదు కదా, అందుకని ఇప్పుడు చేస్తానన్నమాట. ఓహో, ఏప్రిల్ నెలలో చేయాల్సిన ఏప్రిల్ ఫూలు ఇప్పుడే చేసావన్నమాట. ఆ, అవును ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు ఆ, చెప్పు. ఆ డ్రెస్ గురించి అడగండి. అవును చిట్టమ్మా, నువ్వు ఎంతో పద్ధతిగా చీర కట్టుకుని వచ్చేదానివి కదా, ఇప్పుడేంటి ఇలా మోడర్న్ డ్రెస్ వేసుకుని వస్తున్నావు? నా డ్రెస్ నా ఇష్టం. హాల్లో వేసుకుంటాను, గదిలోకెళ్ళి మార్చుకుంటాను. నీకేట్రా బాధ? ఆ? నీకు నచ్చితే నువ్వు కూడా వేసుకుని తిరుగో. ఎవడన్నా వద్దన్నాడా ఏంటి? నీ డ్రెస్సు నేను వేసుకుని తిరగాల? ఏ చిట్టమ్మా, ఎమ్మెల్యే గారు నీ కంటికి ఎలా కనిపిస్తున్నారు? ఆ? నీ డ్రెస్ ఆయన వేసుకోవడం ఏంటి దరిద్రంగా? కదా, అలాంటప్పుడు మా ఆయనకి లేని నొప్పి ఈయనకేంటా? నొప్పా? తప్పుగా అనుకోకండి ఎమ్మెల్యే గారు, ఇలాంటి డ్రెస్ వేసుకోవడం తప్పేటండి? ఆహా, అది కాదులే చిట్టమ్మా. అసలు మరేటండి, నేనేదో నేరం చేసినట్టు, ఏదో పెద్ద ఘోరం చేసినట్టు కప్పలాగా అని నోరు తెరిచి మరీ ఆశ్చర్యపోతున్నారు. ఆ? కరెక్ట్ గా చెప్పావు చిట్టమ్మా. సార్, మనుషులు డెవలప్ అవ్వకపోతే డెవలప్ అవ్వలేదు అంటారు. అయితేనేమో ఆచారాలు సాంప్రదాయాలు మంటగలిపారు అంటారు. నా భార్య ఈ డ్రెస్సులో చాలా అందంగా ఉంది సార్. నాకు లేని ప్రాబ్లం మీకేంటి? అది కరెక్టే రవిచంద్ర. ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడే హక్కు అధికారం నాకు లేదు. ఆ? ఓ పక్క స్వీటీ మేనేజ్ చేస్తుంది, మరో పక్క రవిచంద్ర మేనేజ్ చేస్తున్నాడు. ఎమ్మెల్యే ముందు చిట్టమ్మని ఎలా బ్యాట్ చేయాలి? నమస్కారం అండి, బాగున్నారా? నమస్కారం రండి, రండి. రండి రండి. అబ్బా, భలే సమయానికి వచ్చారు అందరూ. ఈ ఊరి జనాల ముందు చిట్టెమ్మ కాని ఈ చిట్టెమ్మని పిచ్చిదాన్ని చేసి దీనికి పిచ్చి పట్టిందని నిరూపించాలి. ఆ నీలు, నీలాంబరి, కాఫీ తీసుకురామ్మా. పిలిచారా కాంతమ్మ గారు? నేను పిలిచింది నా కూతుర్ని, మీరెందుకొచ్చారు? పిలిచారనుకుని వచ్చాంలేండి. ఆహా, లేదు. అరే, మా బాలయ్య బాబు, మా ఎన్టీఆర్ అన్న, మా మహేష్ బాబు, మా పవన్ కళ్యాణ్ అన్న, అబ్బబ్బబ్బబ్బ. మీ అందరినీ చూస్తా ఉంటే నా మనసు ఉప్పొంగిపోతుందా నేను? గాడ్ బ్లెస్ యూ తల్లి. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. దీనికి ఆయుష్మాన్ బావా. చల్లు, ఈ పవన్ కళ్యాణ్ నీకు తోడుగా ఎప్పుడు ఉంటాడు. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా ఈ జోలికి ఎవరైనా వస్తే. థ్యాంక్ ఎన్టీఆర్ అనియా. నేను నీ టైప్ అనియా. నా జోలికి ఎవరన్నా వస్తే అడ్డంగా నరికేస్తాను. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమ్మకున్నాడు దునియా మొత్తం చూస్తాడు. రే పట్టే బాస్, చిట్టమ్మ చెల్లికి ఈ మహేష్ బాబు ఉన్నాడ్రా. థ్యాంక్ అనియా. ఈ చిట్టమ్మకి తోడుగా 4 రాణీలు ఉన్నారు. ఇక నాకేటి కావాలా? జై బాలయ్య, జై జై బాలయ్య, 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 జై బాలయ్య.
బాలయ్య బాబు నిన్ను చూస్తుంటే అచ్చం మా బాలయ్య బాబుని చూసినట్టే ఉంది. ఇదిగో కాఫీ తీసుకో. అయ్యో ఎన్టీఆర్ అన్నయ్య, నా కోసం ఒక్క డైలాగ్ చెప్పరా? జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరు సరదా తీర్చేస్తుంది, నా సరదా కూడా తీర్చేస్తుంది. నా పేరు దయ, నాకు లేనిదే అదే. ఓహో, ఎంత బాగా చెప్పారన్నయ్య. కాఫీ కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. వావ్, మహేష్ బాబు, అయ్యో, హీస్ సో క్యూట్, హీస్ సో స్వీట్, హీస్ సో హ్యాండ్సమ్. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ సిస్టర్. పవనన్నయ్య, నువ్వు నా కోసం ఒక్క డైలాగ్ చెప్పవా? ఎక్కడ నెగ్గోలో కాదు, ఎక్కడ తగ్గోలో తెలుసుకోవాలి. అదే పవన్ కళ్యాణ్. అబ్బా అబ్బా, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. కాఫీ తీసుకోండి అన్నయ్య. థ్యాంక్ యూ అమ్మా. ఏమండి ఎమ్మెల్యే గారు, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ మా. తాగండి. ఏయ్ చిట్టి, ఏ చిట్టమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకే ఎమ్మెల్యే గారి చేతిలో ఉన్న కాఫీ కప్పు కింద పడేశావు? కాంతమత్త, నేను చెప్పేది వినొద్దా? నార్మల్. ఎమ్మెల్యే గారు, ఇప్పటికైనా అర్థమైందా? ఈ చిట్టమ్మకి పిచ్చి పట్టింది. ఓ నా కాకినాడ ప్రజలారా, మీ కళ్ళతో మీరే చూశారుగా, ఈ చిట్టమ్మకి పిచ్చి పట్టింది. అందుకే ఎమ్మెల్యే గారి చేతిలో ఉన్న కాఫీ కప్పుని కింద పడేసింది. అమ్మా, చిట్టెమ్మ చేసే ప్రతి పని వెనకాల ఏదో కారణం ఉంటుందమ్మా. ఏయ్, నువ్వు నోర్ముయిరా. పెళ్ళం పిచ్చిదైనా దాని కోక పట్టుకొని తిరగడం కాదు. నిజమేంటో కాకినాడ ప్రజలకి తెలియాలి. అన్నింటికంటే ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి తెలియాలి. అమ్మా, ఆప్తావా? చిట్టమ్మకి పిచ్చి పట్టడం కాదు, నీకే డబ్బు పిచ్చి పట్టింది, నీకే పదవి పిచ్చి పట్టింది. నిన్ను చూసి నాకు పిచ్చి పట్టింది. వదరా, ఊరుకోదనా? కాంతమొత్త ఎమ్మెల్యే గారు భయపడుతున్నారు. చిట్టమ్మా, నాకు సమాధానం చెప్పు. నా నోటి దగ్గర కాఫీని ఎందుకు నెట్టేశావు? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా మహారాజా? ఓహో, ఇది మా తాతగారి డైలాగు. అవునవును, ఇది పాతాల భైరవిలోని నాన్నగారు చెప్పిన డైలాగు. ఆగండి 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 ఆగండి. ఇదిగో చిట్టమ్మా, అబద్ధం చెప్తావా? నిజమే చెప్పు. అయితే మీరు తాగబోయే కాఫీలో ఈగ పడింది మహారాజా. ఏంటి? నేను తాగబోయే కాఫీలో ఈగ పడిందా? ఈగ పడిందా? అవును మహారాజా, కావాలంటే కింద పడ్డ కాఫీలో చూసుకోండి. రండి చూడండి. అవునవునవును అవునవును అవును కాంతమ్మా, నేను తాగబోయే కాఫీలో ఈగ పడింది. ఎంతో కష్టపడి నేను నిన్ను పిచ్చిదాన్ని చేద్దామనుకుంటే
నువ్వు ఎంతో తెలివిగా కాపాడుకుంటావా? అంత అబద్ధం. ఆ ఈగలు ఇంతకు ముందు లేవండి. బాలీ బాబు, ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్ హోమ్. చివరికి దేవుడైనా తల్లి గడుపునే పుట్టాలి. అయినా వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, కానీ ఆడపిల్లకి కష్టం వస్తే అరక్షణం కూడా ఆలస్యం చేయను. ఐ విల్ షో దెమ్ ద హెల్. ఇప్పుడు చెప్పండి, కాఫీలోకి ఈగలు ఎలా వచ్చాయి? ఇంకెలా వస్తాయి? నేను తాగబోయే కాఫీలో ఈగలున్నాయి. అది చూసిన చిట్టమ్మ నన్ను కాపాడడానికి కాఫీ నేలపాలు చేసింది. ఎనీవే, థ్యాంక్స్ చిట్టమ్మ. ఈ ఈగలున్న కాఫీ నేను తాగుంటే నాకు అష్టరోగాలు తగులుకుని ఉండేవి. భలే వాళ్ళ ఎమ్మెల్యే గారు. మీ కప్పు కాకపోతే ఇంకెవరి కప్పు పగల కొడతాను చెప్పండి. ఎదుగో జూనియర్ హీరో అనేలు. చెప్పు చెల్లమ్మా, చెప్పు చెల్లి. మీరందరూ రెస్టింగ్ తీసుకోండి, తర్వాత వెళ్తానా? ఓకే చెల్లెమ్మ. ఓకే చెల్లమ్మ, బాయ్ బాయ్. 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 ఎమ్మెల్యే గారు, నేను వస్తానా? అలాగే చిట్టమ్మ. ఆ, రా బావా. చిట్టమ్మ చిట్టమ్మ చిట్టమ్మ. కాంతమ్మా, చిట్టమ్మకు పిచ్చి పట్టిందన్నావు. నిజంగా తనకే గనక పిచ్చి పట్టుంటే నా కాఫీలో ఈగలు పడ్డ విషయం తనకెలా తెలుస్తుంది? తనొచ్చి నన్ను ఎలా కాపాడుతుంది? నువ్వు తనని అపార్థం చేసుకున్నావు కాంతమ్మా. డోంట్ రిపీట్ ఇట్ అగైన్. సార్, నేనేదో అనుకున్నాను. ఆ, ఆ, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను సార్. చిట్టి, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఎవరు చిట్టి? నేను స్వీటీ. అవును, స్వీటీయే. అవును, ఆ కాఫీలో ఈగలెలా వచ్చాయి? కాఫీలో పంచదార ఉంది కాబట్టి వచ్చాయి. కాదు, నువ్వే వేశావు. అంత కర్మ నాకేటి? సరే, కాఫీలో ఈగలున్నాయనే అనుకుందాం. నువ్వెందుకు ఎమ్మెల్యే గారి దగ్గర మంచి మార్కులు కొట్టేశావు? చిన్నప్పుడు చదువులో ఎలాగో మంచి మార్కులు రాలేవు కాంతమత్త. అందుకే ఎమ్మెల్యే గారి దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని అలా చెప్పాను. చెప్పకూడదా అండే? ఎదవ డ్రామాలొద్దు. జరిగిందేదో జరిగింది. నెక్స్ట్ జరగబోయే ఫంక్షన్లో నువ్వు ఎమ్మెల్యే గారి దగ్గర, ఊరి జనాల దగ్గర పనిగట్టుకుని మరీ చిట్టమ్మ చెడ్డది అని నిరూపించాలి. అర్థమైందా? అలాగేనండి, నాటుతాను. నెక్స్ట్ మిస్ అయిందంటే మాత్రం నాలో రాక్షసిని చూస్తావు. మీరు చూపకపోయినా మీరు మనిషి కాదండి, రాక్షస. చిట్టి, ఎంత మాటన్నావే! చెప్తా నీ సంగతి. సరు సరు సరు. నేను వచ్చేసా. సరు సరు సరు. కళ్ళ కాటు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఎంత ముద్దుకున్నావే ముద్దు గుమ్మ. ఏ ఎవరు నువ్వు? కాటుగా బొట్టు ఎప్పుడు చూడనట్టు ఇలా మీద మీదకొచ్చేస్తున్నావు? సరు సరు సరు. ఈ శోభన బాబునే మర్చిపోయావా? శోభన బాబా నువ్వా? నా బాబే, కామెడీ గాని చేస్తున్నావా ఏటి? సరు సరు సరు. కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో ఇద్దరు కలిసి ఆడేవాళ్ళం, పాడేవాళ్ళం, ఎగరి గంతులేసేవాళ్ళం. మర్చిపోయావా ఏంటి? అన్నిసార్లు నేనేం ఎగరలేదు గాని నువ్వు చెప్పింది ఏది నాకు గుర్తు రావట్లేదు. ఈ పాటను ఒక్కసారి గుర్తెచ్చుకో. ఆ?
ఇప్పుడు నేను గుర్తొచ్చానా? నేను శోభన్ బాబు, నేను శ్రీదేవి. సాలే మహేష్ బాబు పాటెట్టి శోభన్ బాబు అంటావేటి? ఏ బాబు అయితే ఏంటి సారు? మహేష్ బాబులో కూడా బాగున్నాడు కదా 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 కదా. సాలే ఇంటికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ రోజు కాంతమ్మ గారి ఇంట్లో రికార్డింగ్ డాన్స్ ఉంది. ఎందుకు 3 సార్లు అరుస్తున్నా? ఒకసారి చెప్తే నాకు అర్థం కదేటి?